ఎంపీ ధర్మపురి అరవింద్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తీవ్రవాద సంస్థలతో కాంగ్రెస్ కు సంబంధాలున్నాయని ఆరోపించారు. నిషేధిత సంస్థ సిమి కాంగ్రెస్ కు మద్దతు ప్రకటిస్తూ తీర్మానం చేసిందని చెప్పారు. ఈ ఎన్నికలు బీజేపీకి టెర్రరిస్టులకు మధ్య జరుగుతున్నట్లుందని వ్యాఖ్యానించారు. పీఎఫ్ఐ, సిమి లాంటి సంస్థలు కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వడంతో పాటు నిధులు కూడా సమకూరుస్తున్నాయని ఆరోపించారు. 400 సీట్లు ఇవ్వండి, లేకపోతే రామ మందిరానికి బాబ్రీ తాళం వేస్తారన్నాడు. నిన్న నరేంద్ర మోడీ గారు స్పీచ్లో అన్నారు, బాబ్రీ తాళం వేయొద్దు రామ మందిరానికంటే 400 సీట్లు ఇవ్వమన్నారు. ఎంత ఇంటెలిజెన్స్ ఇన్పుట్ వాళ్ళకి ఎంతున్నది. ఇది బయటకు వచ్చింది, మనకు సోషల్ మీడియాలో వచ్చింది కాబట్టి మీ ముందర పెడుతున్నా. ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్లకి కాంగ్రెస్ పార్టీ మాతృ సంస్థగా మారుతున్నది. హిందూ సమాజం మేల్కోవాలి. గచ్చిబౌలి సెంట్రల్ యూనివర్సిటీని మైనారిటీ స్టేటస్ చేసేసి మన రిజర్వేషన్ తీసేస్తారు, ఉస్మానియాని తీసేస్తారు. ఇంతకుముందు ఢిల్లీలో అలీగఢ్లో తీసేసిండ్రు, ఇప్పుడు ఇవి కూడా తీసేస్తారు కాంగ్రెస్ పార్టీని ఉంటే. ఇది అయితే టోటల్ టెర్రరిస్ట్ యాక్టివిటీ అయిపోతున్నది. అంటే వీళ్ళ కంట్రోల్లో ఉంటుంది రేపు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే. బెంగళూరులో బాంబులు వెళ్తే జగిత్యాల దాని రూట్స్ ఉన్నాయి. నిజామాబాద్లో ఉన్న అటు మైనారిటీ ఏరియాలో అనేక సార్లు ఎన్ఐఏ రేడ్లు చేసి పట్టుకపోయింది. దేశ విదేశాల నుంచి నిన్న దుబాయ్లో ఒక సంస్థ సున్నీ ముస్లింల ఏదో సంస్థ ఉన్నది, వాళ్ళకు భారతదేశానికి సంబంధమే లేదు, వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ అంటున్నారు. ఏదో మేము ఎలక్షన్లు టెర్రరిస్టులతో కొట్లాడినట్టున్నది. ఇప్పుడు ఉన్న టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్లన్నీ కాంగ్రెస్ పార్టీకే సపోర్ట్ చేస్తున్నాయి. ఈ దేశాన్ని ఎక్కడ తీసుకుపోదలుచుకోరు వీళ్ళు. మేమింకా ఈ రేవంత్ వస్తున్నాడు ఇవాళ. అసలు నువ్వు దేనికి వస్తున్నావు? నీ హామీలు గీమీలు పక్కకు పడి నువ్వు ఇవ్వకుంటే మేము ఇచ్చుకుంటాం, తర్వాత దేశమంతా ఇస్తున్నాం, మేము ఈడ కూడా ఇచ్చుకుంటాము. అసలు మీ సంగతి ఏంది? నీ పార్టీ సంగతి ఏంది? ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీ ఏంది? అందుకనే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ మీద, ఎన్ఆర్సీ మీద, యూనిఫామ్ సివిల్ కోడ్ మీద, 370 మీద స్టాండ్ ఏంది అంటే మా పార్టీ స్టాండే మా స్టాండ్ అంటున్నారు ఇక్కడ అభ్యర్థులు. మీ పార్టీ స్టాండ్ చెప్పు. మరి ఇవాళ వాళ్ళ అధ్యక్షుడు వస్తున్నాడు, పార్టీ ప్రెసిడెంట్ వస్తున్నాడు రాష్ట్రానికి, మీ స్టాండ్ ఏంటి చెప్పండి. మాకు 400 సీట్లు ఇవ్వండి, లేకపోతే రామ మందిరానికి బాబ్రీ తాళం వేస్తారన్నాడు.